వాక్య ధ్యానం కొరకు సామ్స్ 103 ఫిఫ్త్ స్టాంజా 103వ కీర్తన 5వ చరణం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మేలు చేసే దేవుడై ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో తాను పొందు మేలు అతనికి తన హృదయమందు తృప్తిని కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియచేయటను మనం గమనించగలం. పక్షిరాజును గూర్చి ఇక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. పక్షిరాజు తన జీవితము ఇక అంతమైపోతుంది అనుకున్నటువంటి సమయాల్లో తిరిగి మరలా అది నూతనమైన ఆరోగ్యమును పొందుట కొరకు తనకు తాను గాయపరుచుకుని బాధను పెట్టుకుని తిరిగి మరలా అది నూతనమైనటువంటి జీవాన్ని, బలాన్ని ఏ విధంగా పొందుతుందో, విశ్వాస జీవితంలో కూడా పలు పరిస్థితులు ఇక మనకు ఏ ఆధారము లేదని, మన జీవితం ఇక అంతమైపోతుందని నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితులు హృదయానికి ఎంతో వేదన కలుగు చేస్తాయి. అయితే పక్షిరాజు యవనం వలె మన యవనము క్రొత్తదగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన మంచిని జరిగించి మనకు తృప్తిని ఆయన అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14 వర్డ్స్ 10, 11 and 12. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులకు మగుటయే మేలని వారు చెప్పారు. ఆ సందర్భంలో వర్డ్స్ 13, 14, 13, 14 వచనాల్లో, అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవల్లని ప్రజలతో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇక తమ జీవితమందు ఐగుప్తీయులకు దాసులగుట తమకు మేలని వారు ఎంచినటువంటి ఆ సందర్భంలో దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని మనము 15వ వచనం మొదలుకొని 29, 30 వచనాల వరకు రాయబడినటువంటి వాక్యాల్లో మనం చూస్తాం. నిజమే, ఎర్ర సముద్రం ప్రభువారు వారి కొరకు పాయలుగా చేసి ఆరణ్యాల మీద వారిని నడిపించారు. ఎవరైతే వీరిని తరుముతూ వచ్చారో వారు ఆ సముద్రమందు మునిగి నశించినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి రక్షణను ప్రభు వారికి అనుగ్రహించినటువంటి ఆ పరిస్థితుల్లో వీరందరూ కూడా, అనగా ఇశ్రాయేలు అందరూ కూడా యెహోవాకు భయపడ్డారు. సేవకుడైన మోషే యందు అలానే దేవుని యందు వారు నమ్మకం ఉంచినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఊహించని రీతిగా తమ జీవితం ఇక అంతమైపోతుంది అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని కార్యము వారికి ఎంతో ఆనందాన్ని కలుగు చేసింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఏ పరిస్థితులను గూర్చి దిగులు పడుతున్నారో, వేదన పడుతున్నారో, నేడు విన్న ఈ మాటల ద్వారా మన హృదయంను తృప్తిపరచగలిగినటువంటిది దేవుని కార్యం మాత్రమే గనుక ఆయన చేయు మేలు కొరకు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టండి. ఎందరైతే ఆయన కొరకు కనిపెడతారో నిశ్చయముగా ఆయన వారి కొరకు మేలు అనుగ్రహిస్తారు. ఎపిజిల్ ఆఫ్ పాల్ టు రోమన్స్ చాప్టర్ 8 వర్డ్స్ 28. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో తెలియపరిచినటువంటి మాట ఏంటంటే,
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ఇశ్రాయేలీయులు తమకు మేలైనది ఐగుప్తులకు దాసులగుట అని వారు తలంచారు. ఒకప్పుడు అదే ఐగుప్తులు వారికి కీడు కలుగు చేశారు. ఆ సమయంలో వారు మొరపెట్టారు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు కీడు నుండి వారి మేలునకు నడిపిస్తూ ఉంటే, అప్పుడు వారికి ఎదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి వారు ఐగుప్తులకు దాసులుగా ఉండుటయే మేలు, ఈ అరణ్యములో చచ్చుట కంటే అని చెప్పి వారు తలంచారు. కానీ దేవుని కార్యాన్ని చూసినప్పుడు వారు ప్రభువుకు భయపడ్డారు. దేవుని యందు నమ్మకం ఉంచారు, మోషే యందు నమ్మకం ఉంచారు. అప్పటి వరకు మోషే పట్ల వారు ఎంతో వ్యతిరేక భావాన్ని కనపరిచారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుత పరిస్థితులను గూర్చి ఆధారపడక మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే ప్రభునందు విశ్వాసమును కలిగి ప్రార్థన ద్వారా ఆయన అనుగ్రహించే దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన వారిని దీవించండి. కృపాక్షేమములు మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.